పురాణ పురుషుల్లో ఉదాహరణకి పురాణాల్లో ఒరిజినల్ ఇంటెన్షన్ రాముడు లాంటి ఒక మహోన్నతమైన మానవ రూపంలో ఉండే దేవుడు ఇంకో పరస్త్రీ కేసి కన్నెత్తి చూడు, అందుకే రాముడు అంతటి నిజాయితీ ఉండే వ్యక్తి, అంటే కమిట్మెంట్ ఉండే వ్యక్తి అని చెప్తారు. అలాగే సీతమ్మ వారు ఆవిడ వెళ్ళి అశోకవనంలో కూర్చున్న సమయంలో రావణాసురుడు అంతటి ఘోరమైన రాక్షసుడు కూడా, 10 తలకాయల రాక్షసుడు కూడా పరస్త్రీ కదా అని అడ్వాంటేజ్ తీసుకోలేదు. ఆవిడ అశోకవనంలో అక్కడ పెట్టాడు కానీ ఆవిడని. సో దర్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు టాక్ అబౌట్. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు విష్ణు అనే ఒక దేవుడు డబల్ రోల్లో రాముడు కృష్ణుడుగా వచ్చాడు. రాముడేమో ఏకపతివ్రతుడు, కృష్ణుడేమో 1000 మంది గోపికలతో ఉంటాడు. సో అప్పుడు ఎవరిని తీసుకోవాలి నేను? ఇదొక కృష్ణుడు కదా, ఇదొక యుగం, అదొక యుగం. యుగం కాదు, యుగం కోసం యుగాలు ఎందుకు? యుగాలు మారినా మీకు నీతులు ఎట్లా మారుతాయి? ఎందుకంటే ఫోకల్ పాయింట్ మారుతుంది, మీ పర్స్పెక్టివ్. అప్పుడు రాముడు ముందా కృష్ణుడు ముందా? రాముడి ముందు. రాముడి ముందు. అప్పుడు కృష్ణుడికి 1000 వస్తే ఇప్పుడు 1,00,000 అవ్వాలి.